ఆయన ఒక ఎమ్మెల్యే. ఒక నియోజకవర్గానికి ప్రజా ప్రతినిధిగా ఉండి ఒక కులాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసం? తిరువూరు ఎమ్మెల్యేగా గెలిచి ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే విధంగా ఉండాల్సిన కొలికపూడి శ్రీనివాసరావు కమ్మ కులంపై ఈ ద్వేషకరమైన వ్యాఖ్యలు చేయటం కరెక్టే అంటారా? ఆయన ఎమ్మెల్యేగా గెలిపించటం కోసం కమ్మవారు ఓట్లు వేయలేదా? కమ్మవారు జెండా పట్టి తిరగలేదా? తెలుగుదేశం పార్టీలో కమ్మవారికి ఇదేనా విలువ? ఒక ఎస్సీ అయిన మీకు కమ్మవారు పిలిచి పార్టీ టికెట్ ఇచ్చి నిలబెట్టి నెగ్గించలేదా? ఎస్సీలకు బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని ఈయనకు తెలియదా? ఒక ప్రొఫెసర్గా ఐఏఎస్ ఐపీఎస్లకు పాఠాలు చెప్పే మీకు విద్యార్థులను తీర్చిదిద్దే మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసం? తెలుగుదేశం పార్టీ ఎవరిని పిలిచి అందలమెక్కించినా చివరకు అవమానాల పాలయ్యేది తెలుగు తమ్ముళ్లే. అందులోనూ కమ్మ తమ్ముళ్ళు ఇంకా మదన పడుతున్నారు. కమ్మ కులానికి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పాలని తమ్ముళ్ళు అడుగుతున్నారు. ఈయన చేసిన ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అంతేకాకుండా కమ్మవారు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారని, వారి కష్టం వారిని పదవుల్లో నిలబెట్టిందని, దేశ విదేశాల్లో కూడా మంచి మంచి పొజిషన్లలో ఉండేలా చేసిందని, కొత్తగా తెలుగుదేశం పార్టీ వచ్చి చేసిందేమీ లేదు అని, ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సంపాదించుకున్నదంతా పార్టీలకు తగలేసి ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకుంటున్నారని, పైగా ఇటువంటి అవమానాలు కూడా పడుతున్నామని బాధపడుతున్నారు.